విభూతి యోగము 10వ అధ్యాయము 19వ శ్లోకము. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. తాత్పర్యము. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు తెలుపుచున్నాను. భగవంతుడు అంటున్నాడు, కురుశ్రేష్ఠ, నీవు కార్యోన్ముఖుడవి అవ్వాలి. నా విభూతుల గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. నా అనంత విభూతుల గురించి వివరణ అనంత కాలము వరకు కూడా అంతమవ్వదు. కనుక ప్రాధాన్యతను బట్టి ముఖ్యమైనవి నీవు అడిగినందుకు వివరిస్తాను. 20వ శ్లోకము. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశ యస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. తాత్పర్యము. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయముల యందున్న ఆత్మను నేనే. సకల భూతముల ఆదియు మధ్యస్థితియు అంతము నేనే. ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములకు కారణము నేనే. ఇవన్నీ నా అందే నా ఇచ్చ వలన సంభవిస్తుంది. 21వ శ్లోకము. ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. తాత్పర్యము. అదితి యొక్క 12 పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేనే. జ్యోతిర్మయ స్వరూపులలో నేనే సూర్యుడను. 49 వాయుదేవతలలోని తేజమును నేను. నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను. భగవంతుడు అంటున్నాడు, మనము 33 కోటి దేవతలు అంటాము కదా, అది కోట్ల కాదు, విధములు అని. అంటే 33 విధములుగా దేవతలు ఉంటారు. వారి ఆదిత్యులు 12, రుద్రులు 11, వసువులు 8, అశ్విని దేవతలు 2, మొత్తం 33. 22వ శ్లోకము. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. తాత్పర్యము. వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను నేను, ఇంద్రియములలో నేను మనస్సును, ప్రాణులలో చైతన్యమును అనగా ప్రాణశక్తిని నేను. భగవంతుడు అంటున్నాడు, వేదములలో సామవేదమును నేను, ఛందోబద్ధముగా రాగయుక్తకంగా పాడగలిగే వేదము. దేవతలలో సమస్త దేవతలు ఇంద్రుడిని, రాజును నేనే. ఇంద్రియాలలో అనగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు, ఆ మనస్సును నేనే. ఎందుకంటే మనస్సు లేకపోతే ఇంద్రియములు చేసే ఎటువంటి కార్యమైనా యాంత్రికమవుతుంది. ప్రాణులలో ఉన్న చైతన్యము కూడా నేనే.